चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि मुल्क में हर मिनट एक ट्रैफिक हादसा हो रहा है, हर 3 मिनट में किसी न किसी की जान जा रही है। उन्होंने कहा कि नौजवानों को वालिदैन की जानिब से गाड़ियां देना और ड्रंक एंड ड्राइव ज्यादातर हादसात की बड़ी वजूहात हैं और पुलिस की जिम्मेदारी है कि ऐसे वाकयात पर सख्त कार्रवाई करे। ये बात उन्होंने हैदराबाद के यूसुफगढ़ स्टेडियम में अराइव अलाइव प्रोग्राम में कही, जिसका मकसद सड़क हादसात में कमी लाना है। रेवंत रेड्डी ने कहा कि गाड़ियों की रफ्तार के मुताबिक जुर्माने लगाए जाते हैं, लेकिन डिस्काउंट देकर हादसात को कम करने की सोच एक बड़ा मसला बन गई है। इसलिए आइंदा ट्रैफिक जुर्मानों पर कोई छूट नहीं दी जाएगी। उन्होंने ये भी तजवीज दी कि अगर कोई भी गाड़ी ट्रैफिक कवानीन की खिलाफ वर्जी करे तो मालिक के बैंक अकाउंट से खुदकार तौर पर जुर्माने की रकम कट जाए और ये इंतजाम गाड़ी के रजिस्ट्रेशन के वक्त मालिक के बैंक अकाउंट से लिंक करके किया जाए। वजीर आला ने कहा कि अगर हादसात में नौजवान मुलव्विस हों तो उनके वालिदैन के खिलाफ मुकदमा दर्ज किए जाए। వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది। కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది। వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి। స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు। దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది। అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి। తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి। మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి। ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి। ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి, బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి। లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది। ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి। పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి। అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు। ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి। ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్, ఈ మధ్యకాలంలో చూసినాం, ఒక క్రషర్, ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దితే